ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కోరుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆదివారం ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చల్లో వారు ఆ విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండటాన్ని తాము అనుమతించబోమని పునరుద్ఘాటించారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ డీసీకి చేరుకున్న ట్రంప్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తదుపరి చర్చలు ఎప్పుడు జరగొచ్చని ప్రశ్నించగా తనకు తెలియదని బదులిచ్చారు. ఇరాన్ నాయకత్వం చర్చలకు వచ్చినా రాకపోయినా తాను పట్టించుకోనని ట్రంప్ అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతానికి పటిష్టంగానే ఉందని, దాని అమలులో ఎటువంటి ఆటంకాలు లేవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పాకిస్తాన్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమైన ఈవేళ ఇరాన్పై వైమానిక దాడులు చేపట్టే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది. వైమానిక దాడులు సహా ఇతర ప్రత్యామ్నాయాలపైన సమాలోచనలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఇరాన్పై ఇప్పటికే అధ్యక్షుడు గట్టి చర్యలు తీసుకున్నారని, మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని శ్వేత సౌధం అధికార ప్రతినిధి ఒలివియా వేల్స్ పేర్కొన్నారు.